ఈసారి మూడోసారి రావడము. ఏసీబీ సార్ ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడ ఉన్న అధికారులు ఉన్నంత వరకు మనకు స్పందించి కొంచెం నోటీసులు అవి ఇవి వర్కులు చేస్తారు. కానీ ఏసీబీ సార్ మనకు ఉన్నాడా లేడా, ఈ మున్సిపల్ ఆఫీసర్స్ ఉన్నారా లేరా, మబ్బు కన్నా మొత్తం శుద్ధి లేకుండా చేసి గతంలో ఒక కమిషనర్ అట్లా ఇప్పుడు ఏసీపీ కూడా కన్ను తెరవకుండా ఆఫీస్లో ఉండకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఇవన్నీ చేయడం వల్ల మా రాజధాని మున్సిపాలిటీకి చాలా బ్యాడ్ నేమ్ చిగ్గుషేటు అని మేము అనుకుంటున్నాము. ఇలాంటి అధికారులు ఉన్నన్ని రోజులు మా ఏది రాజధాని నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ఒక్క పని కూడా కరెక్ట్ జరగదు. ఇక ఈ సాక్షి పేపర్కి 15 రోజుల కింద వచ్చింది. అనాథ హాస్టల్ కోసం, అనాథ పిల్లల కోసం 20 ఫీట్ల తోవ కోసం కూడా వచ్చినాము. అక్కడ మేడం వాళ్ళు, ఇక్కడ ఉన్న అధికారులు, ఉన్నంత అధికారులు చిన్నవాళ్ళు నోటీసులు ఇచ్చినా కానీ మళ్ళీ ఏసీపీ అసలు ఆఫీస్లో పని చేస్తుండా, బయట ఫీల్డ్ పోతే ఆఫీస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. ఇక్కడ ఎప్పుడు వచ్చినా సీట్లో లేడు. 2 వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, సీట్లో లేడు. ఇది ఎప్పుడు వచ్చినా బంద్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న అధికారులు మాకేం చెప్తారు ఒకసారి, సార్ ఏసీపీ సార్ రియల్గా ఆఫీస్కి వస్తుందా, ఏ టైంకి వస్తుంది, మొన్న 12 గంటలకు కూడా వచ్చిన ఇక్కడ లేడు, అందుబాటులో లేడు. మొన్న మేడంలో లేరు, లాస్ట్ సార్ ఒకసారి మేడం ఇద్దరు ఉన్నారు. మరి దీనికి కరెక్ట్ వస్తురా వస్తలేడా సారు, ఏ టైంకి వచ్చిపోతుండు. 12 గంటలకు వచ్చిన సార్ మొన్న. సార్ మీ పేరు ఏం పేరు సార్, లాస్ట్ మీ పేరు? మొన్న 12 గంటలకు వచ్చినా కదా ఇక్కడ సార్ ఉన్నాడా? ఆ రోజు కమిషనర్ దగ్గరికి వస్తే కమిషనర్ సార్ ఏమన్నాడు, కంప్లైంట్ సార్ మీద రాయన్నాడు. కమిషనర్ సార్ అట్లాంటిది స్పందించి ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకుంటలేడు, ఆయన మీద రాయి అని గట్టిగా కమిషనర్ సారే చెప్పిండు, మన మున్సిపల్ కమిషనరు. ఈ ఏసీపీ సార్ మన ఆయన పేరు శ్రీధర్ సార్ కన్ను తెరవాలి, నిద్రమబ్బు తీయాలి. రాజేంద్ర నగర్ ఎక్కడ చేసింది అనేది కాదు, రాజేంద్రలో పన్ను గట్టిగా చేయాలి, అందరికి న్యాయం చేయాలి. ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు వచ్చినాయి, ఎంతమందికి నోటీసులు పంపించారు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని రీసాల్వ్ చేసారు, దీని లెక్క కూడా మాకు చేయాల్సి వచ్చింది. ఈరోజు ఎన్ని కంప్లైంట్లు పోయిన నెల 2-3 నెలల నుంచి ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయో, ఇప్పుడు ఇంకా ఎన్ని దాని సార్ రీసాల్వ్ చేసారు అని తెలుసుకుందామని మూడోసారి నేను ఏసీబీ సార్ దగ్గర రావడం, మూడోసారి కూడా కలవలేడు. మరొకసారి స్పందించి పై అధికారులకు ఎలా చేయాలో ఇంటిమేషన్ అలా చేస్తామని చెప్పి మా NK24 న్యూస్ ద్వారా మేము కోరుతున్నాం.